అక్షయ్ అక్క రాలేదారా మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నారా కళ్ళు తాగినావురా కళ్ళు పోయక ముందే తాగినావురా ఇట్లా పోయినా ఇది పోయి కళ్ళే పోయి ఇంకేంటి గిలాసులు వద్దంటుందా దీనికి జాలే ఏంటిదిరా ఎందుకు తిన్నాకనే పోతాం తుర్తిగా పోతాం ఇబ్బంది ఏం లేదు పోలీస్ స్టేషన్ కాడ దొరికిన 50-100 కట్టేస్తున్నాను ఎందుకంటే ఘోరం ఉంది నువ్వు కాదు నీకు తెలియదు ముచ్చట ఆయన ఉన్నాడు కాదురా నేను చెప్తాను నేను హోలీ ఇవ్వాలి డ్రింక్ డ్రైవ్ పడతారు ఆ పూలు వెళ్తుంది కాదు మీకు తెలియదు ఇంకా మేము 50-100 కట్టొచ్చినట్టే అంటే నాకు లైసెన్స్ లేదు ఆమెకు 4:30 పొద్దున బిడ్డ కష్టం అయితే నిద్రనే పోదు నేను పోతుంటే అయినా గిరే తాగుడు కదా అదే మఫా ఇది నేను తాగిన ఒకటే డబ్బా కళ్ళు ఇద్దరం తాగిన డబ్బనే అదే భయం అవుతుంది నాకు కూడా ఇప్పుడు ఆడ పొద్దున 3కి వెళ్ళినా కానీ మీరు ఆ లోపు వెళ్ళిపోతారు ఆడున్నా మంచిదే అవునని ఆయన అడుగు కాదు నీకు చెప్తాను నీకు తెలియదు రోడ్డు ముచ్చట అంటే ఇప్పుడు ఇంకా ఇవాళ ఓలి మళ్ళీ అన్ని బంద్ ఉంటాయి పక్క 5-6 జాగాలో చెకింగ్ ఉంటుంది నాకు తెలిసి అయితే ఇక ఈ పోడు ఇప్పుడు పోయేది మబ్బులు 3కి కూడా కదా టైంకి పోతారు కదా కాదన్నా బుజ్జికి చాలా కష్టం 4:30కి ఆమెకు అనేది కరెక్టే కానీ మరి మనం పుస్తకం రోడ్డు మీద ఆపిన ఈ కళ్ళు అవుతే బాగా ఇంకా బీర్లు మంది ఆగితే ఏం అంతే బాగా అట్లా ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ ముట్టాలన్నాయి మళ్ళా పోవచ్చు ఎటు మేసలకు ఉంటుంది ఆయన బాబు కూరగాయలు తీసుకొని రాగాడు అంటే ఓసాను తాతకు పోయిపోరా అరే గ్లాస్ పోయిపో తాతకు అంటాడు నడవని ఎందుకంటే ఊదిండి అన్నాడు అన్నాడు బండి దిగి తీసుకోపోతాడు ఏం తీసుకోపోతాడు ఊడమంటాడు ఊడమంటాడు పుల్ల చూపించాడు పోయి కట్టొచ్చి పోడొచ్చు అడిగిండు షాపోరంది ఏ కూరగాయల కట్టిన అనరక్క అంటుంది గట్టిగా పుల్లగు దాని రిజల్ట్ వచ్చేసింది అప్పుడే పుల్లగా ఉన్నదట తెచ్చిండు 9 గంటలకు మేము పోతే అది కళ్ళు కాదు మంచిగుందా నీ రకాలు ఉన్నది 2 బాటిల్ దసరప్పుడు నేను కూడా ఇప్పుడు తాగినవా ఆడ గైలపురం కాడ బాగా చెప్తే మంచిగానే అనిపించింది కానీ ఇది నేను ఎప్పుడు తాగలేదు నాకు తలకాయ మాత మంచిగా ఉంది వీళ్ళు వేయరట్న బుజ్జక్క ఇట్లా ఏమో అడగాలి నేను అప్పుడు ఫోన్ చేసామని ఏమైతే ఏ టైం అవుతారా అని చెప్పి అడిగిన నేను ఫస్ట్ ఇక పొద్దు కదా అయితేనే ఉంటారా వాడ వంటలు కాలేదన్న వంటలు ఆల్రెడీ 1-2 అవుతాయి మత కోల్పోలేదు ఇంకా మత ఏం చెప్పంటే ఇప్పుడు టైం చూడరు మీరు అక్కడ ఎట్లున్నది మోక ఇక్కడ తినండి తిన్నాక మరి అటు ఎట్లా చూసిన ఉంటేనేమో పొద్దుచ్చినా సరే ఎల్లుడే ఏ టైం అయినా ఎల్లుడే 3 గంటల వరకు వెళ్తాం మేము ఇడికెళ్ళి 4 గంటలకు ఇడికెళ్ళి స్టార్ట్ అయినా మాట్లాడ్డాడు అన్న నువ్వన్నా రావచ్చు కదన్న ఈ టైంలో వాళ్ళకి ఘోరమైన పరిస్థితులు ఉన్నారు మొన్న మన రేష్మకి ఎన్ని కట్నాలు వచ్చినాయి బాగా వచ్చినాయి 50,000 లక్ష రూపాయలు వచ్చినాయి అంతేనా సిరమ్మకి ఎంత ఇష్టమా 50,000 వచ్చినాయట సిరమ్మకి ఎంత ఇష్టం రాధికకు బాపు అది ఇక చాలా వాళ్ళు పోతారు కదా బాపు వాళ్ళ అమ్మ పోతుందా వాళ్ళు పోతారా ఏమో పొద్దుగా ఆగాలి 9 గంటలకి వాళ్ళు ఆగారు బాపు
ఎట్లుందిరా? నువ్వు ఫస్ట్ మా ముంగట్నే రుచి చేంజ్ అయిన కళ్ళు ఇది. ఏం చేయండి ఇక మనం ఎలా తాగుతుంది చక్కెర వేసుకోవాలి. బాటిల్ అవుతుంది గౌరవ వాళ్ళు ఎన్ని రోజులు తాగుతారో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.